నిన్నటి వరకు మనం ఈ పుణ్యమూర్తుల దివ్యగాథలు అనే పుస్తకం నుంచి మనం 36 మంది మహర్షుల దివ్య చరిత్రలని విన్నాం. అలాగే 38 మంది మహిమాన్వితుల చరిత్రలు విన్నాం. మహర్షుల చరిత్రలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అలాగే ఇలా అష్ట సప్త ఋషులు వీళ్ళందరి గురించి విన్నాం. మహిమాన్వితులు సూర్యుడు, చంద్రుడు, ధర్మరాజుల విన్నాం. 8 మంది మహాపతివ్రతులు నరదమయంతుల నుంచి విన్నాం, సతీ సుమతి దాకా. ఆ తర్వాత నిన్న భక్త శిఖామణుల్లో మనం సూరదాసు దాకా విన్నాం. ఇప్పుడు 10 మంది మతాధిపతుల చరిత్రల గురించి వినబోతున్నాం అన్నమాట. ఆ 10 మంది మతాధిపతుల్లో మనకి మోసెస్, జోరాస్టర్, వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, యేసుక్రీస్తు, మహమ్మదు ప్రవక్త, జగద్గురు ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ గురునానక్, ఇలా ఈ వరుస క్రమంలో వినబోతున్నాం అన్నమాట. ఇందులో ఇవాళ ఈ మోసెస్ను గురించి తెలుసుకుందాం. ఈ మోసెస్ ఎవరు అంటే ఇదంతా ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఇక్కడ ఆయన గురించి తెలుసుకుందాం. యూదుల మతస్థాపకుడు మోసెస్. ఈయన అరబ్బులు జాతిలో అబ్రహాం సంతతి వాడిన, అనగా షెమీ అనే మూల పురుషుని సంతతి వాడు. ఈ మోసెస్ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరముల కాలము నాటివాడు అనమాట. అనగా సుమారు 3500 సంవత్సరాలు. ఇప్పుడు 2025 కదా, ఇది 2025. దీనికి ఒక 1500 కలుపుకుంటే 3500 పైన అయింది కదా. అలా ఆనాటి యూదు ప్రజలు జెహోవాని ఆరాధించేవారు. అంటే వాళ్ళ దేవుడి పేరు జెహోవా, యూదుల దేవుడి పేరు. అందువలన 3000 సంవత్సరాలకు పూర్వం వారిని ఏమనేవాళ్ళు అంటే, యూదుల్ని, ఇప్పుడు మనం యూదులని ఎవరిని పిలుస్తున్నాము అని జహోదీలు అనేవాడు. అంటే జెహోవా వాళ్ళ దేవుడు కాబట్టి జెహోవాని ప్రార్థిస్తున్నారు కాబట్టి, పూజిస్తున్నారు కాబట్టి జహోదీలు అనేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. ఈ జహోదీ ఏమైందంటే నెమ్మదిగా కాలక్రమేణా జూ అయ్యింది. ఆ జూల మతమే నేటి జూడాయిజంగా మారిందనమాట. ఈ జూదులు అటువంటి వీరి మాతృభాష ఇద్దిష్ అంటారు, వీళ్ళ మాతృభాషని. ఈ పదమే కాలంగా ఇద్దిష యూదు అయిందనమాట. ఈ యూదు మత సిద్ధాంతాలను 10 ఆజ్ఞలు అంటారు, అంటే 10 కమాండ్మెంట్స్ అంటారు. 10 ఆజ్ఞలుగా పిలుస్తారు అన్నమాట. ఆనాడు ప్రజలు ఈజిప్ట్ నుండి జోర్దానుకు వెళ్ళి మోసెస్ సెనా అనే కొండపై 40 రోజులు తపస్సు చేసి జెహోవాను ప్రార్థించి ప్రసన్నని చేసుకుంటే జెహోవా ఇచ్చిన ఆదేశాలను 2 పెద్ద రాతి పలకలపై వ్రాసి తెచ్చారు. అవే 10 కమాండ్మెంట్స్ అన్నమాట. ప్రజలు ఒక్కళ్ళే కాదు, ఆ రోజులు ప్రజలు ఏం చేశారు, ఈజిప్ట్ నుండి జోర్దానికి వెళ్ళారు. మోసెస్ సెనా అనే కొండపైన 40 రోజులు తపస్సు చేశారు, జెహోవాను ప్రార్థించారు, ప్రసన్నుని చేసుకున్నారు. జెహోవా ఇచ్చాడు ఆదేశాలు. ఆ ఆదేశాలని 2 పెద్ద రాతి పలకలపై రాసుకున్నారు అనమాట. అవే 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. ఆ 10 మత సూత్రాలు ఏమిటంటే, హిబ్రూలు జెహోవాని తప్ప వేరే దేవుని ఆరాధించరాదు, విగ్రహాలను పూజించరాదు, జెహోవా పేరును కళంకపరిచే తీరును ప్రవర్తించరాదు, వారమున 1 రోజు విశ్రాంతి తీసుకొని ఆ రోజు తప్పనిసరిగా దేవుని ప్రార్థించాలి, తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలి, నరహత్య చేయరాదు, జీవహింస చేయకూడదు, వ్యభిచారము చేయరాదు, దొంగతనము చేయరాదు, తప్పుడు సాక్ష్యం ఇవ్వరాదు, ఇతరుల ఆస్తి కొరకు ఆశించకూడదు, మరియు దురాశ ఉండకూడదు. యూదుల మత చిహ్నం ఏంటంటే నక్షత్రం. అయితే ఈ 10లో అంగీకరించబడనివి ఏమిటంటే, విగ్రహాలను పూజించరాదు. వాడెవడు చెప్పడానికి మనకి ఆయన. కాబట్టి ఇప్పుడు నరహింస చేయరాదు అన్నారు, నరహత్య చేయరాదు అన్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, విగ్రహాలను పూజించే వాళ్ళని నాశనం చేయటమే వీళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆ యుద్ధం నుంచి క్రైస్తవం. కాబట్టి నా దేవుడు తప్పితే ఇంకో దేవుడు లేడు అనేది ఇందులో నుంచి తీసేయాలి.
మన తల్లిని మనం పూజించొచ్చు. ఇంకొక తల్లిని పూజించి మన తల్లిని పక్కన పెట్టమని చెప్పడం తప్పు గదా! నీ తల్లిని నువ్వు పూజించు. నా తల్లిని నేను పూజిస్తాను. మన తల్లుల్నిద్దరిని మనం గౌరవిద్దాం. నేను పూజిస్తాను. నువ్వు గౌరవిద్దాం నా తల్లిని. నేను నీ తల్లిని గౌరవిస్తాను. నా తల్లిని పూజిస్తాను. అలా ఉండాలి గానీ, ఇది అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ 10 సూత్రాలలో అజ్ఞానంతో కూడుకున్నటువంటిది విగ్రహాలను పూజించరాదు. అలాంటిది అజ్ఞానంతో కూడుకున్న దాన్నేమో బాగా ఆచరిస్తున్నారు. నరహత్య చేయరాదన్నది మాత్రం ఆచరించట్ల. అలాగే వ్యభిచారం చేయరాదనేది కూడా ఆచరించరు. మన భారతదేశంలో కంటే ఇతర దేశాల్లో వ్యభిచారం చాలా ఎక్కువ. హ్మ్. అలాగే ఇహ మిగతాయన్నీ బానే ఉన్నాయి. వేరే దేవుడిని ఆరాధించకూడదు అనేది మంచిదే. వేరే దేవుడిని గౌరవించమని చెప్పాలి. అలా. విగ్రహాలను పూజించరాదనేది తీసేయాలక్కడ. అప్పుడు ప్రపంచంలో శాంతి ఏర్పడుతుందనమాట. ఎందుకంటే ఇంకొకళ్ళ అభిప్రాయాన్ని నీ జీవితానికి అడ్డం లేకపోతే దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. నీకది అడ్డం వస్తే అప్పుడు దాన్ని అడ్డుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. వాడెవడో విగ్రహాన్ని పూజించుకుంటే నీకేంటి బాధ? ఆ! కాబట్టి ఈ 10 కమాండ్‌మెంట్స్‌లో ఎక్కువగా వాళ్ళు పాటించేదేంటంటే విగ్రహారాధన పూజించకూడదు చేయకూడదు కాబట్టి విగ్రహాలన్నీ ధ్వంసం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ ఆ ఎడారి మతాల వాళ్ళు. అది. యూదుల మత చిహ్నం నక్షత్రము. ఇది మోసెస్‌ను గురించి చెప్పిన విషయాలు. సరే